నమస్తే ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు గనుక ఫస్ట్ టైమ్ ఈ ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐయామ్ డెఫినెట్‌లీ ట్రైయింగ్ మై బెస్ట్ టు గివ్ లైక్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కెనడా అండ్ ఈవెన్ అదర్ టాపిక్స్. సో టుడే టాపిక్ ఏంది అనంటే జనరల్‌గా కెనడాకి రీసెంట్‌గా వచ్చిన వాళ్ళైనా లేదంటే వస్తున్న వాళ్ళైనా ఖచ్చితంగా మొట్టమొదటగా చేయాల్సిన 4 పనులు మీకు చెప్తా. సో, ఈ ఈ ఇన్ఫర్మేషన్ యాక్చువల్‌గా ఎవ్వరు ఇవ్వరు. ఎందుకు అనంటే లైక్ ఇవి వచ్చిన తర్వాత మీరు రియలైజ్ అయ్యి చేసేలోపు కొన్ని కొన్ని మిస్ అయితుంటరు. సో, చిన్న చిన్న విషయాలే బట్ అదేంది అనంటే చాలామంది చెప్పరన్నమాట. సో, మీరు ఏంది అనంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా రీసెంట్‌గా కెనడాకి వస్తున్న వాళ్ళైతే లేదంటే జస్ట్ రీసెంట్‌గా వచ్చిన వాళ్ళైతే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇది ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అయిద్ది. అదేంది అనంటే వీళ్ళు ఫస్ట్ కెనడాకి ల్యాండ్ అయిన తర్వాత మీరు మొట్టమొదటగా చేయాల్సిన 4 ఇంపార్టెంట్ పనులు. ఫస్ట్ వన్ ఏంది అనంటే గెట్ యువర్ సిన్ నంబర్. సో, సిన్ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇండియాలో పాన్ కార్డ్ ఎలాగో ఇక్కడ సిన్ నంబర్ అట్లా. సో, అది చాలా కాన్ఫిడెన్షియల్. నెక్స్ట్ మీరు వచ్చిన మొదట ఫస్ట్ వీక్‌లోనే చేయాల్సిన ఫస్ట్ పననమాట. సో, దానికి మీరు చేయాల్సిన పనేం లేదు. మీరు ఎక్కడైతే ఏ సిటీలోకైతే వస్తారో ఆ సిటీలోకెళ్ళి సర్వీస్ కెనడా అని టైప్ చేయండి గూగుల్‌లో. సో, సర్వీస్ కెనడాకెళ్ళి మీరు ఏం డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఎప్పుడైతే కెనడాలో ల్యాండ్ అవుతారో అప్పుడు వర్క్ పర్మిట్ తీసుకుంటారు కదా! మీ వర్క్ పర్మిట్, పాస్‌పోర్ట్ ఉంటే సరిపోద్ది. సో, అక్కడికెళ్ళి ఆహ్, మీ సిన్ నంబర్ తీసుకోండి. సో, దానికోసం ఏంది అనంటే మీరు డైరెక్ట్‌గా సర్వీస్ కెనడా ఆఫీస్‌కెళ్ళొచ్చు. లేదు అనంటే వాళ్ళకి ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేసి మీ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుంటే లైక్ మీకు ఏ టైం ఇస్తారో ఆ టైంకెళ్ళి తీసేసుకోవచ్చు. అది నెంబర్ 1. సో, నెంబర్ 2 ఏందనంటే బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్. సో, బ్యాంక్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు వచ్చిన కొత్తలనే లైక్ ఇక్కడ మీరు ఏది చేయాలన్నా కూడా క్యాష్ ఇస్తే సరిపోద్ది. బట్ బ్యాంక్ అకౌంట్ ద్వారా చేయడం అనేది బెటరు. సో, నేను బ్యాంక్ అకౌంట్స్ మీద లైక్ ఆల్రెడీ వీడియో మేక్ చేసిన. ఏ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే బెటరు ఏంది అనేది. సో, జనరల్‌గా నా సజెషన్ ఏంది అనంటే ఇక్కడ ఆహ్, సిఐబీసీ అనేది బెస్ట్. ఎందుకంటే ఫస్ట్ 2 ఇయర్స్ వాళ్ళు సర్వీస్ చార్జ్ అనేది ఏం చెయ్యరు. సో, సిఐబీసీ బెస్ట్. తర్వాత మీరు ఆర్‌బీసీ లేదంటే టీడీ వాటికెళ్ళొచ్చు. ఇంకోటి ఏంది అనంటే ఇక్కడ మన దగ్గరలా కాకుండా ఇక్కడ వీళ్ళ బ్యాంక్ అకౌంట్‌లో అకౌంట్ ఓపెన్ చేస్తే వీళ్ళు మనీ ఇస్తారనమాట. సో, ఆల్మోస్ట్ అది $300 $300 నుంచి $500 వరకు ఇస్తుంటారు. సో, కాబట్టి మీరు చూజ్ చేసుకోండి. ఎళ్ళిన తర్వాత దానికి లిటిల్ క్రైటీరియా ఉంటది. సో, ఫస్ట్ పేరోల్ రావడం అది ఇది ఉంటది. బట్ డెఫినెట్‌లీ అది అందరికి వస్తా ఉంటది. సో, అందుకని అట్‌లీస్ట్ ఒక $500 వరకు మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి తీస్తారు. అంటే ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో 30,000 వరకు ఇస్తారనమాట. సో, నెంబర్ 2 ఏందంటే బ్యాంక్ అకౌంట్. నెంబర్ 3 ఏందనంటే సిమ్ కార్డ్. ఇది మీరు జనరల్‌గా సిమ్ కార్డ్ ఇండియాలో ఉన్నప్పుడే తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడికొచ్చిన తర్వాత తీసుకోవచ్చు. సో, సిమ్ కార్డ్ ఏందంటే చాలామంది చేసే మిస్టేక్ ఏందంటే వస్తారు ఏదో ఒకటి లైక్ హరీ బరీలో ఏదో ఒక సిమ్ తీసేసుకుంటారు. అట్లా కాకుండా జస్ట్ టేక్ ఒక 1 వీక్‌లో మీ ఫ్రెండ్స్ గానీ ఎవరన్నా వాళ్ళుంటే వాళ్ళ దగ్గర నుండి సజెషన్ తీసుకోండి. ఎందుకంటే ఈవెన్ రెఫర్ చేస్తే మీకు కొంచెం మనీ తగ్గుద్ది. వాళ్ళకి కూడా తగ్గుద్ది. సో, ఎవరైనా ఫ్రెండ్ ఈవెన్ మీ రూమ్‌మేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి రెఫరల్ తీసుకుంటే బెటరు. ఇంకోటి ఏంది అనంటే ఏదో హైఫై ప్లాన్స్‌కి ఏమి వెళ్ళకండి. లైక్ వచ్చిన తర్వాత ఏదో $30-40 తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ మన మొబైల్ ప్లాన్స్ అనేవి చాలా ఎక్స్‌పెన్సివ్. సో, కొంచెం రీసెర్చ్ చేసి దాంట్లో తీసుకోండి. మళ్ళీ మీరు తీసుకున్నారు అనంటే తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. బెటర్ ఆప్షన్స్ ఇస్తారు. ఈవెన్ క్యాష్ బ్యాక్ ఇస్తారు. సో, అదంతా తర్వాత. బట్ ఫస్ట్ మాత్రం ఒక సిమ్ కార్డ్ అనేది మీ నెంబర్ మీద తీసుకోండి. అదొకటి థర్డ్ ఇంపార్టెంట్ వర్క్. ఇంకొకటి ఫోర్త్ ఇంపార్టెంట్ వర్క్ ఏందంటే హెల్త్ ఇన్స్యూరెన్స్. సో, మన దగ్గర ఏంది అనంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉన్నా లేకపోయినా ఏం కాదు. లైక్ గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళొచ్చు. ఏదో ఒకటి సంథింగ్ లైక్ జరిగిపోద్ది. బట్ ఇక్కడ ఏంది అనంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది చాలా 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 మ్యాండేటరీ. ఇది చాలామంది ఏం చేస్తారంటే చెప్పరు మీకు. ఈవెన్ మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కూడా వాళ్ళు చెప్పరు. సో, మీరు ఫస్ట్ రాగానే వితిన్ 1 వీక్‌లోనే హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది మీరు ఉంటున్న ప్రొవిన్స్‌కి ఫోన్ చేస్తే ఇప్పుడు నేను ఉంటున్న ప్రొవిన్స్ నోవా స్కోషియా. సో, ఎంఎస్ఐ అంటారు ఇక్కడ. సో, వాళ్ళకి ఫోన్ చేసి మేమిక్కడ రీసెంట్‌గా ల్యాండ్ అయినాము. సో, ఇది మా అరైవల్ డేటు అని చెప్తే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత నెక్స్ట్ డేనే మీకు వాళ్ళు డాక్యుమెంట్స్ పంపిస్తారు. దాన్ని ఫిల్ చేసి వర్క్ పర్మిట్ దానికి అటాచ్ చేసి పంపియాలి. సో, అది రావడానికి కొంచెం టైం పడుద్ది. సో, ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే వచ్చిన 1 వీక్‌లోనే సఫర్ అయ్యారనుకో, మీరు హాస్పిటల్స్‌కెళ్తే వాళ్ళు వితౌట్ హెల్త్ కార్డ్ ఇక్కడ దారుణంగా ఉంటది. ప్రైజెస్ అనేటివి టూ మచ్ ఉంటాయి. సో, అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ మ్యాండేటరీ. మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ తీసుకోవాల్సిన పని ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లైక్ ఈ 4 ఇంపార్టెంట్‌లో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లైక్ ఇంకొకటి ఏంది అనంటే
చాలామంది చేసే మిస్టేక్ ఇంకొకటి ఏం తెలుసా? హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. సో, మీ ప్రొవైడర్ నుంచి అంటే మీ ఎంప్లాయర్ నుంచి యాక్చువల్‌గా హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే జస్ట్ యాక్సెస్ అవ్వడానికి, హాస్పిటల్స్‌లో డాక్టర్‌ని చూడడానికి మాత్రమే పనిచేస్తది. సో, ఈ మెడిసిన్స్ కూడా ఇక్కడ ఇండియాలో మేబీ లైక్ ₹50 దొరికే ఆయింట్మెంట్ కూడా ఇక్కడ 5,000, 6,000 రూపీస్ ఉంటది. సో, దానికి ఏం చేస్తారంటే వీళ్ళు అడిషనల్‌గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ జనరల్‌గా ప్రొవిన్స్ నుంచి వచ్చేది ఉంటది. అడిషనల్‌గా బ్లూ క్రాసు ఇంకా వేరే ప్రొవైడర్స్ నుంచి తీసుకుంటారు. అదేంటి అనంటే మీరు తీసుకునే మెడిసిన్స్ పైన కూడా వాళ్ళు 80% ఇస్తారనమాట. 80% క్లెయిమ్ చేసుకోవచ్చు మనం. సో, రిమైనింగ్ అంతే ఎంత పే చేస్తారు? ఓన్లీ 20%. సో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ $100 అయితే $80 వాళ్ళు పే చేస్తారు. $20 మీరు పే చేస్తారు. సో, ఇది కూడా ఏంటంటే వచ్చిన 60 డేస్‌లోనే మీ ఎంప్లాయర్ నుంచి ఆప్ట్ చేసుకోవాలన్నమాట. ఇది నీకు కావాలనా? వద్దా? కొంతమంది ఏం చేస్తారంటే చెప్పరు ఇది మనకు. సో, అప్పుడేమైద్ది మనం ఆబ్వియస్‌లీ వితిన్ 60 డేస్‌లో తీసుకోకపోతే ఇస్తారు. బట్ ఏంటంటే కొన్నిటికి లైక్ లిమిటెడ్ అమౌంట్ ఇచ్చి మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ 1 ఇయర్ ఇస్తారు. సో, అలాంటివి మీరు ఎదుర్కోవద్దు అనంటే ఫస్ట్ రాంగానే మీ ఎంప్లాయర్‌ని అడగండి. మీకేమైనా అడిషనల్ టాపప్ హెల్త్ ఇన్సూరెన్స్‌లు ఉన్నాయా అని అంటే వాళ్ళు ఒకవేళ ఉంటే చెప్తారు. సో, దాన్ని మీరు ఫామ్ ఫిల్ చేసి ఆప్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలన్నమాట. సో, ఇదేంటంటే ఫోర్త్ ఇంపార్టెంట్ వర్క్. ఈ 4 అనేది ఖచ్చితంగా మీరు కెనడాకి ల్యాండ్ అయిన వితిన్ 1 వీక్‌లోనే ఫినిష్ చేసుకోవాలి. సో, ఇదండి మీరు కెనడాకి వచ్చిన తర్వాత చేయాల్సిన ముఖ్యమైన 4 పనులు. సో, ఇది చాలామంది చెప్పరు. మీరేందనంటే ఓన్‌గా ఎక్స్‌పీరియన్స్ అయితే తప్ప తెలీదు. సో, కొంతమంది ఏంటంటే లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు చెప్తారు. బట్ ఇదేంటంటే ఈవెన్ లైక్ ఐ మిస్డ్ సంథింగ్. డెంటల్ అనేది నేను ఆప్ చేసుకోలేదు. సో, నాకేంటంటే వాళ్ళు ఇనిషియల్ ఫస్ట్ ఇయర్ మొత్తం జస్ట్ $500 వరకే ఇచ్చారు. ఒకవేళ మనకి ఇక్కడ ఈవెన్ రూట్ కెనాల్ లేదంటే జనరల్‌గా ఏదైనా ఫిల్లింగ్ కోసం వెళ్ళినా కూడా $1000 లేచిపోతాయి. సో, అలాంటప్పుడు కొంచెం బాగా ఇబ్బంది అయిద్ది. అందుకనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైనా కెనడాకి కొత్తగా వస్తున్న వాళ్ళైతే లేదంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే చెప్పండి. షేర్ చేయండి. సో, ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ హెల్ప్‌ఫుల్ ఫర్ దెమ్. అండ్ మీరు గనుక ముందు చెప్పినట్టు మీరు గనుక మన ఛానల్‌కి కొత్తగా వచ్చి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. నేను ఇవి కెనడా టాపిక్స్ అనే కాకుండా లైక్ అదర్ వీడియోస్ కూడా చేస్తున్నా. సో, ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ.